అయితే ఆయన ప్రార్థన చేసిన ఆ పాఠాన్ని పిల్లలకి నేను నేర్పించి, ఇట్లా నీతిగా మనం ఉండాలి, ఎవరు చూసినా చూడకపోయినా మనం నీతిగా ఉండాలి, మన దేవుడు చూస్తున్నాడు అని ఆ మాటలు చెప్పేసి నేను వచ్చేసాను. ఒక 3 నెలల తర్వాత నాకు అక్కడికి మళ్ళీ వెళ్ళాను. 3 నెలల తర్వాత వెళ్ళినప్పుడు ఆ పాప ఎప్సిగా, ఆ పాప పేరు నాకు ఇప్పటికి మైండ్లో గుర్తుంది, సేమ్ ఆ పాప వయసు. నేను వెళ్ళి చెప్పాను, ఏమన్నానంటే 3 నెలల క్రితం నేను వచ్చా, పిల్లలు ఏం చెప్పాను నేను అనగా, దానియేలు గురించి చెప్పామన్నా, నీతి 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 అంటున్నారు. ఆ పిల్లలకి ఆ మాట కూడా అర్థం తెలీదు, కానీ నీతి 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 అంటుంటే నేను అడిగా ఒక పాపని, ఇలా అని చెప్పు, నువ్వు ఏం చేసావు, నీతి ఏం చేసావు చెప్పు అన్న. అన్నా నువ్వు చెప్పిన దానియేలు స్టోరీ అలా గుర్తుకొచ్చిందన్న నాకు. ఒక రోజు స్కూల్ నుంచి బ్యాగ్ వేసుకొని వస్తున్నా, సాయంత్రం పూట రోడ్డు మీద 300 రూపాయల నోట్లు చుట్టేసి అలా పడిపోయి ఉన్నాయి అన్న. వెంటనే చూసి అబ్బబ్బా ఇన్ని చాక్లెట్లు కొనుక్కోవచ్చు అనుకున్నానన్న. అది పట్టుకోగానే నాకు నువ్వు చెప్పిన ఆ పాఠం గుర్తుకొచ్చిందన్న, దానియేలు గుర్తుకొచ్చాడు. నీతిగా ఉండమన్నావు కదన్నా, అందుకే నేను అది తీసుకొని అక్కడే రోడ్డు